హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని సంతోష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షార్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు. మా అమ్మమ్మ ఇద్దరు వచ్చారని చెప్పాను కదా. మా అమ్మమ్మ నా దగ్గరికి 3 times వచ్చింది హైదరాబాద్ కి. సో ఆమెకి ఏం చూపించలేదన్నమాట. పాపం ఎప్పుడు వచ్చినా ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తినేసి వెళ్ళిపోయేది. సో ఈరోజు ఏదైనా కొన్ని చూపిద్దాము అనేసి అనుకున్నాను. ఇక్కడైతే మేము రెడీ అయ్యి ఇక స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయేసరికి 9:30 అయిపోయింది. మేము ఆల్రెడీ ఇంట్లోనే తినేసి బయలుదేరుతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే చార్మినార్ చూపించాను. చార్మినార్ని చూసి మా అమ్మ ఇది నేను టీవీలో చూసిన బెట సినిమాలో వస్తుంది కదా అంటే అవునవును మూవీలలో కూడా చూపిస్తారని చెప్పాను. చార్మినార్లో ఎక్కువ మంది ఉండేసరికి మా అమ్మమ్మ దాన్ని చూసి ఎక్కడ చూసినా ఇంతమందే ఉన్నారు కదా బెట అంటే ఇది హైదరాబాద్ అమ్మమ్మ అందుకే అంత మంది ఉంటారు అని చెప్పిన. మేమైతే కార్ పార్కింగ్ చేసేసినాం. అక్కడ నుంచి నడుస్తున్నాం. చాలా దూరంలో చేసినాం కార్ పార్కింగ్. కొంచెం ముందుకు వద్దామంటే అసలు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. ఇంకా చార్మినార్ తెలుసు కదా మనకు అన్ని చిన్న చిన్న గల్లులు ఉంటాయి కాబట్టి ఇక పోవడానికి ఇక అంత ఛాన్స్ ఉండదు కార్ లోపలికి తీసుకెళ్ళడానికి అనేసి ఇక అక్కడే పార్కింగ్ అయితే చేసేసినాం. వెనకాల మా అమ్మమ్మ మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. ముచ్చట్లు పెట్టుకుంటా చూసుకుంటా ఇటాటు చూస్తుంది. మా అమ్మమ్మ చూసారా ఫస్ట్ టైం చూస్తుంది ఆమె. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళకి చూపిస్తా అంటే. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ ఎప్పుడు చూడలేదు కాబట్టి సడన్గా ఇలా చూస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. పైగా నేను చూపించాననే హ్యాపీనెస్ నాకు కూడా ఉంటుంది. అది చార్మినార్కి రాక 1 year అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేను రంజాన్ రోజే వచ్చినాము. ఈసారి ఇక కొంచెం లేట్గా వెళ్ళినమ్మా. అది కూడా మా అమ్మమ్మ వచ్చింది అనేసి వెళ్ళినాం, లేకపోతే వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే నాకు చార్మినార్ వెళ్ళాలంటే ఆ గల్లీల నుంచి తిరగాలంటే కొంచెం అంత వెళ్ళబుద్ధి కాదన్నమాట. కొంచెం ఫ్రీగా సెక్రటరియట్ ట్యాంక్ బండ్ అటు వెళ్ళాలనిపిస్తుంది. చార్మినార్ అంటే కొంచెం ఎక్కువ క్లమ్జీగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత ఇంట్రెస్ట్ రాదు. మా అమ్మమ్మకి చూపిద్దాం అనేసి అయితే వెళ్ళాము. ఇక్కడ ల్యాక్ బ్యాంగిల్స్ జైపూరి ల్యాక్ బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నారు. చేపించుకుందాం అనుకున్నాం. కాకపోతే అక్కడ చాలా మంది క్యూ ఉండేసరికి ఇక మాది అయ్యేసరికి లేట్ అయిపోతుంది. ఇక ఎక్కువసేపు మళ్ళీ మేము వేరే ప్లేస్ కూడా వెళ్ళాలి అనేసి మేము ఇక్కడ చేపించుకోలేదు. మా అమ్మమ్మ దాన్ని అయితే ఫుల్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేసి. చేపించుకుందామని వాళ్ళకి కూడా ఉండే కానీ మా కన్నమ్మకి చేపించాలనుకున్నా అంత టైం లేకుండే ఎక్కువ మంది ఉండేసరికి వచ్చేసినాం. కన్నమ్మని కింద దిగు అంటే అస్సలు దిగట్లేదు. ఎందుకంటే ఆమెకి ఎక్కువ జనాలు ఉంటే అసలు కింద దిగదు, అసలు నడవలేదు, కొంచెం భయపడుతుంది అన్నమాట. ఆయన లాస్ట్కి దిగింది, మంచిగా ఆడుకుంది. ఇక్కడ అమ్మమ్మకి బ్యాంగిల్స్ చూడండి ఒకసారి చాలా బాగుంటాయి అంటే ఇక సెలెక్ట్ చేస్తున్నారు ఏది తీసుకోవాలి ఏంటి అనేసి. ఇవైతే బాగున్నాయి. నాకైతే తీసుకోమన్నారు కానీ ఎందుకులే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రాదు వీటి మీద. సో నేనైతే తీసుకోలేదు. ఎక్కువ క్యారీ చేయడం నాకు అసలు నచ్చదనమాట. ఎప్పటికప్పుడు మ్యాచింగ్ వేసుకోవాలి ఇది అది అని నాకు ఏమనిపించదు. కానీ ఒకటి నచ్చింది నాకు, అది సిల్వర్ కలర్లో ఉంది కానీ నా సైజు లేదంట. కానీ నాకు చాలా బాగా నచ్చింది అది. ఏం చేస్తాం, నచ్చినవి మన సైజు దొరకవు, నచ్చనివి చాలా ఉంటాయి. ఏం చేస్తాం ఇంకా అనేసి నేను తీసుకోలేదు. అమ్మమ్మకి అమ్మ ఇద్దరు అయితే తీసుకున్నారు. ఇక్కడ మా అమ్మాయి గ్లాసెస్ కప్స్ తీసుకోవాలని అయితే అనుకుందన్నమాట. ఒక సెట్ తీసుకుంది, బ్లాక్ ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నది. గుర్తుగా చార్మినార్కి వెళ్ళి ఇది తీసుకున్నాము మేము అనేసి ఒక గుర్తుగా ఉంటుంది కదా అనేసి తీసుకుందన్నమాట. సో ఇవి అయితే తీసుకుంది, చాలా బాగున్నాయి, నాకు అవే నచ్చినాయి. భలే ఉన్నాయి ఆ కప్స్. 150కి 6 ఏమో వచ్చాయి అనమాట. 200 చెప్తే మేము 150కే ఇక లాస్ట్కి తీసుకున్నాము. చాలా కలర్ఫుల్స్ ఉన్నాయి. ఇక గ్లాసెస్తోని కూడా ఉన్నాయి అన్నమాట. అవి తాగడానికి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు అలా తాగడానికి తీసుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నవే నేను దాచిపెట్టేశాను. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా చాయ్ కప్స్, అవన్నీ చాయ్ పోసేది, అదైతే ఎంత కలర్ఫుల్గా ఉందంటే దానిపైన పోయినాయి నా కళ్ళంతా. కాకపోతే అయినా ఎంతో కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పిండు. ఇంకా నాకేందంటే ఉన్న సామాన్లే నేను చాలా వరకు దాచిపెట్టేసా. ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు సెల్ఫ్ అనేసి ఇంకా కొన్ని దాచిపెట్టి కొన్ని అయితే పెట్టుకున్నాను. ఎందుకులే తర్వాత చూద్దాం ఎప్పుడన్నా అనేసి ఇక నేనైతే ఏం తీసుకోలేదు. దాని తర్వాత ఇక సెక్రటరియట్కి అయితే వెళ్ళాము. ఇక మా అమ్మమ్మ ఇక దాన్ని అయితే మస్తు అబ్జర్వ్ చేస్తుంది. మా అమ్మమ్మ చూడండి ఒకసారి, దీన్ని కేసీఆర్ కట్టించింది ఇదేనా అంటే ఇదే అనేసి చూపించాను అనమాట. మా అమ్మమ్మ డౌట్ ఏంటంటే కేసీఆర్ ఇక్కడ ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టిండు, దీన్ని ఎన్ని రోజులు కట్టిండు, ఇంత పెద్దగా ఉంది ఏంటంటే పెద్ద డౌట్లే వస్తున్నాయి వీళ్ళిద్దరికి. ఇక ఆ మాటకి నాకు కూడా నవ్వొచ్చి స్మైల్ ఇచ్చేసాను. ఇంకా అంటే వాళ్ళు విలేజ్లో ఉంటారు కదా, సడన్గా ఇన్ని వెహికల్స్ని
ఇవన్నీ చూసేసరికి అమ్మమ్మకి అమ్మో నేనైతే ఉండలేనమ్మా ఈ సిటీలో, ఈ సౌండ్స్ ఏంటి, ఈ అల్లరి ఏంటిది, ఇక నాకైతే తలకాయ నొస్తుంది, కొంచెం సేపు ఉంటేనే హెడేక్ వచ్చేస్తుంది, ఇంకా డైలీ మీకు అసలు తలకాయ నొస్తలేదా ఈ సౌండ్ అంటే, ఏం చేస్తాం మాకు అలవాటు అయిపోయింది, మీకు విలేజ్ అలవాటు అయిపోయింది, మాకు సిటీ అలవాటు అయిపోయింది అని చెప్పేసరికి అది కూడా నిజమేలే అనేసి ఇక లాస్ట్కి ట్యాంక్ బండ్ చూసేసి వచ్చేసి వాళ్ళిద్దరు ఫుల్ హ్యాపీ అయిపోయారు. వాళ్ళని చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.